జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ పథకాలు అందించడం ద్వారానే ఇంట్లో కూర్చోపెట్టారు అని చెప్పి ఒక వెర్షన్‌తో ముందుకొచ్చారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హవా చూస్తూ ఉంటే మనం ఇంతకు ముందు ఎలా అయితే బస్ యాత్ర కానీ, మొన్న రీసెంట్‌గా జరిగిన సిద్ధం సభలకు కానీ జనం చూసేటప్పుడు సేమ్ అలానే అన్నారు. ఎలా అంటే గ్రాఫిక్స్ యూజ్ చేశారు. ఇది, అది అని చెప్పి అన్నారు. సో, ఇప్పుడు నెల్లూరు సుబ్బారెడ్డి మదర్ చనిపోతే అక్కడికి పలకరించడానికి వెళ్ళేటప్పుడు అదే జనం. అలాగే తెనాలిలో ఎక్స్ ఎమ్మెల్యే కొడుకు పెళ్ళికెళ్లారు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని చూడటానికి అదే జనం. ఇప్పుడు మేము మా పరిపాలన సుపరిపాలనగా మేము అందిస్తున్నాము, మేము అందించబోతున్నాము అని చెప్పినందుకు మాకు ఓట్లేశారు అన్న చంద్రబాబు నాయుడు బస్ యాత్రకి తణుకు వెళ్తే ఒక పిట్ట కూడా అక్కడికి వెళ్ళని పరిస్థితి. ఈ మొత్తం సినారియాని మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అంటే వాళ్ళ బాబాయ్ గారు అమ్మగారు చనిపోతే పరామర్శకి వెళ్ళాడు. అలాగే తెనాలి మాజీ ఎమ్మెల్యే గారు అబ్బాయి మ్యారేజ్కి వెళ్ళాడు. ప్రజలు ఏంటంటే అమ్మ, ప్రజానాయకుడికిను మామూలుగా నాయకుడికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుక్కుని భజన చేసుకుని ఈ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి లాగా, మరి శశిధర్ రెడ్డి గారి లాగా ఇలా కాదు కదా. ఎస్ ప్రూవెన్ ట్రాక్ విత్ హిజ్ ఓన్ పార్టీతోనూ ప్రజల యొక్క సమస్యల యొక్క పరిష్కారం కోసం తన ప్రభుత్వ స్థాపన జరిగి ప్రజలకి కష్టాలకి ఇంక్లూడింగ్ కరోనా టైంలో కూడా ఒక అభయహస్తంలాగా ఉన్నాడు అతను. సో కష్టం నిష్ఠూరం గెలిపోవటంలో సర్వసాధారణం. అలాంటిది అతనికి 11 స్థానాలకు పరిమితం చేసిన దగ్గర నుంచి అతను ప్రజల్లోకి ఎప్పుడైతే వస్తున్నాడో ప్రజా ప్రతిస్పందన ఎలా ఉందంటే కృతజ్ఞతని నేను చెప్పలేను. ఎందుకంటే కృతజ్ఞత చాటుకుంటే ఓట్లేస్తారు. అవును, ఎందుకు మనకు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు సిద్ధం సభల్లోనూ అట్లా జనాలంటే అది ఎలక్షన్స్ ముందు వాటి గురించి ఓకే. కానీ ఒక రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్కి కృతజ్ఞత యాడ్ అయితే ఎలా ఉంటుందన్నది ఇప్పుడు జనాల యొక్క స్పందన. ఓకే, అంటే ఎలా అంటే కష్టం తెలిసింది వాళ్ళకి. ఈ 10 నెలల టెన్యూర్లో మీరుంటే మాకు ఇలా ఉండకపోయిందును, అట్లీస్ట్ ఏదో 4 రూపాయల చేతిలో ఉండుందును, ఏదో విధంగా మాకు. ఎందుకంటే 40 లక్షల పైచీలకు ఉద్యోగ కల్పన జరిగింది. అవును, అండ్ ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్స్లో. అది కాక ప్రజలకి నిరంతరం జేబులో డబ్బులు ఉన్నాయి. ఎవడ పని ఆడి చేసుకుంటే అమ్మఒడి 15,000 రూపాయలు ఆడికి యాడెడ్ ఫిగరే కదా వాళ్ళ ఫ్యామిలీకి. అట్లా మీరు ఏ పథకం తీసుకున్నా ఆడపిల్లలకి ఇచ్చేది 15,000, 1,500 అని ఇప్పుడు వీళ్ళు కథలు చెప్తున్నారు. ఆయన 3 విడతల్లో 15,000 చొప్పున ఇచ్చాడు. 45,000 అగ్రిగేట్ ఒక్కొక్క ఫ్యామిలీ. ఎంత చూసుకున్నా ఈ సంక్షేమ పథకాల్లో నాట్ లెస్ దెన్ ₹1,00,000 పైచీలకి ఒక్కొక్క కుటుంబానికి అందే. సో ఇవన్నీ కృతజ్ఞత ఉన్నప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ ఇప్పుడైనా మనం సంఘీభావం ప్రకటించకపోతే బయటకు వచ్చి ఏదో మీరు కూర్చున్నారు ఇంట్లోనే అందరూ అబాండాలు వేసిన దగ్గర మీరు ఇంట్లో కూర్చుంటే మాకు ఎంత పని అయింది. అందరూ అవహేళన చేసింది ఏంటి, బటన్ నొక్కేసాడు. మరి ఈ బటన్ ఎందుకు నొక్కలేకపోతారు? ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మూలలో ఉన్న ముసలమ్మ కూడా నొక్కేస్తుంది బటన్ అని. మరి నొక్కమాను. మరి దేనికి చచ్చిపోతుంటారు నొక్కలేక? చేతులు ఏం పడిపోలే కదా ఒక్కొక్కడికి, టకటక నొక్కాలి కదా. 10 నెలలు అయింది. అలాగే రైతుల సమస్యలు, విద్యుత్ సమస్యలు, ప్రజలు నిరంతరంగా నిత్యావసర వస్తువులతో సతమతం అవుతున్న ధరలు, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచేసి, స్టాంప్ డ్యూటీలు పెంచేసి ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ప్రజల యొక్క ఆక్రందన ఎవరికి చెప్పుకోవాలి? ఈయనకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చింటే లోపలికి వెళ్ళి గట్టిగా మాట్లాడి ఉంది. ఇప్పుడు ఎటు కాని పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చినప్పుడు వీళ్ళ కడుపులో ఉన్న బడబాగిని ఒక అతను అయితే నెల్లూరులో దేవుడయా నువ్వు దేవుడు అయ్యా అని మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళకి ఎలా ఉందంటే ఇన్స్టెంట్ సొల్యూషన్ ఏమైనా దొరుకుతుందేమో అన్నట్టు బాధ ఎక్కువ కనబడుతుంది. కానీ ఇది ప్రజాస్వామ్యం. ఇంకో 4 ఏళ్ళ 2 నెలల పాటు భరించవలసిందే. కానీ అతనిలో ఉన్న డైమెన్షన్స్ ఏంటంటే ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే మనకి జగన్మోహన్ రెడ్డి ఒక అంటే టీడీపీ దీంట్లో జరుగుతున్నప్పుడు, ఒక టీడీపీ సభ జరుగుతూ ఉన్నప్పుడు ఆ సభలో జగన్మోహన్ రెడ్డి అక్కడ మాజీ ఎమ్మెల్యే పేరెత్తంగానే టీడీపీ సభలో ఒక్కసారిగా జనం ప్రతిస్పందన విన్నాం మనం. ఇప్పుడు మొన్న జగన్ గారు చెప్తా ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి గారు, గుంటూరు. ఇప్పుడు అదే చెప్తున్నాను దానికే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా షార్ట్ డిస్టెన్స్ కూడా హెలికాప్టర్లో వెళ్తాడు, ఇలాంటివన్నీ మాడారు కదా. అవును, ఇలా ఉంటే ఎక్కడికి వెళ్ళగలడు ఆయన? ఎప్పటికి వెళ్ళగలడు? నాయకుడు ఇంట్లో కూర్చుని పని చేస్తే ఏమైందో చూశారు. ఇప్పుడు ఏంటంటే బయట తిరిగి గాబరా పడితే తణుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో. ఏరి పెట్ట మనిషి లేడు.
వాళ్ళ కార్యకర్తలు బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే బికాస్ దే నోస్ ప్రిటీ వెల్. ఇప్పుడు 6 ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో డెలివరబుల్స్ దగ్గర 78,000 కోట్ల పైచిలుక శాంక్షన్ చేయాలి బడ్జెట్లో. ఈడ్స్ కొడితే 17,000 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ డిస్పారిటీ ఇప్పుడు తప్పించుకోవచ్చు ఇవాళ రేపు ఎక్స్క్యూజెస్ అని బడ్జెట్లో అయిపోయి. బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా ప్రజలకు అర్థం అవుతుంది కదా, వాళ్ళ పార్టీ వాళ్ళైనా బయట పార్టీ వాళ్ళైనా ఏదైనా సరే ఆ ప్రశ్న ఎవరు అడ్రస్ చేస్తారు? అంటే ఇక్కడ మనకి ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్యలో ఒక ల్యాక్ ఏర్పడింది ఎలక్షన్ ముందు అని మనం భావించవచ్చా? అంటే ఇదే జగన్ మనకి ప్రజల్లో నిరంతరం ఉండలేకపోవచ్చు, కాకపోతే ఎప్పుడు ఒకప్పుడు సందర్భానుసారమైనా వెళ్ళి వాళ్ళ బాధల్ని తెలుసుకునే ప్రయత్నం చేసుంటే బాగుండేదంటారా? ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావమ్మా, నీకు ఇంకో ఆపర్చునిటీ, ఇంకో 10,000 20,000 జీతం ఎక్కువ వస్తుంటే వెళ్ళిపోతావు ఉంటావా? ఆబ్వియస్గా వెళ్తావు కదా. అట్లాగే ప్రజలు కూడా ఇప్పుడు ఇతనితో 3,000 పెన్షను, నేను నిదానంగా 500 6 నెలల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇస్తాను అలా చెప్పాడు ఆయన. వీళ్ళేంటి 4,000 రూపాయలు డైరెక్ట్గా ఇచ్చేస్తామని చెప్పారు. ప్రజలకు ఎలా ఉంటుంది అట్రాక్షన్? ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడే కదా. అవును, మనం జాబ్ ఎత్తుకోవడానికైనా కొత్తడు ఎక్కువ డబ్బులు ఇస్తారంటే ఎలా పోతామో ప్రజలు కూడా అలాగే పోయారు. పెన్షన్ విషయంలో కానీ మిగిలిన ఏమైనా సరే చాలా పెప్పేగా ఉన్నాయి. ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరికీ ఒక్కొక్కరికి 15,000 అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? వినడానికి బాగుంది కదా. నిరుద్యోగులకు 3,000 వృత్తి. లాస్ట్ టైం అంటే ఓడగొట్టం కదరా, బుద్ధి వచ్చింది, గ్యారంటీకి ఇచ్చేస్తారు ఇస్తారు అనుకుని వాళ్ళ భ్రమలో ఉన్నారు. కానీ వెనక్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన చేసి చెప్పలే ప్రజలకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.